దీని గురించే మనం ప్రధానంగా ఈరోజు చర్చిద్దాం. అన్ని వార్తాపత్రికల్లో కూడా దీని గురించే మెయిన్గా రాశారు. రాజకీయ ఉచ్చులో ఉద్యోగులు సమిధలు కావద్దు, ఉద్యోగ సంఘాల ప్రకటనపై సీఎం రేవంత్ విజ్ఞప్తి అనే అంశం గురించి ఒక్కొక్క పత్రిక మనకు ఒక్కొక్కరు రాశాయి. ఈనాడులో చూస్తే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు, రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలు రెచ్చగొడుతున్నాయి, విపక్ష నేతల చేతుల్లో పావులు కావద్దు అని చెప్పి ఈనాడు పత్రిక రాశారు. ఆంధ్రజ్యోతిలో కొంత బాగా రాశారు. చూడండి, నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను, కేవలం నా దగ్గర 18,500 కోట్లు మాత్రమే ఉన్నాయి, మీకు కావాలంటే నన్ను కోసుకొని తినండి, అంతకు మించి నా దగ్గర రూపాయి లేదు. ఏ పథకాలు ఆపమంటారో మీరు చెప్పండి, ఏం చేయమంటారో మీరు చెప్పండి, నాకు ఇంతకు మించి నేను ఏం చేయలేను, ఎవరికి ఆపమంటారో చెప్పండి అని. వృద్ధుల పెన్షన్లు ఆపాలా, లేకపోతే ఏం ఆపాలి, ఎంప్లాయీస్ ఏ పథకం ఆపమంటారో చెప్పండి అని చెప్పి ఈయన మాట్లాడాడు కొన్ని మాటలు. ఇక్కడ చూద్దాం ఒకసారి. మీ సమరం 98% ఉన్న ప్రజల మీద, మీ జీతాలు పెన్షన్లు ఇచ్చే వారి పట్ల బాధ్యత లేదా, కొత్త కోరికలతో దీక్షలు దిగితే వ్యవస్థ కూలుతుంది. కొత్త కోరికలు ఏం కోరలేదు వాళ్ళు. ఇక కరెంటు పెన్షన్లు ఏ పథకాలు ఆపాలో చెప్పండి, పెట్రోల్ ఉప్పులు పప్పులు ధరలు పెంచుదామా, రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారద్దు, ప్రజలపై యుద్ధం చేసి బాగుపడ్డవారు లేరు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినవాడు ఫామ్ హౌస్లో, నేను వచ్చాక ఎకరం భూమి కూడా అమ్మలేదు, విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా, అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నారు. ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. దీనికి వెంటనే ఈ ఉద్యోగ సంఘాలు కూడా కౌంటర్ ఇచ్చే. వాళ్ళు ఏమంటారు, ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడద్దు, తమకు రావాల్సిన దాచుకున్న డబ్బే అడుగుతున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విచారకరం, తక్షణమే ఉద్యోగుల ఐకాసతో భేటీ కావాలి అని యూటీఎఫ్ చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు వచ్చింది కాదు. గతంలో కేసీఆర్ ఏం చేశాడు, 52 రోజులు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే మీరు సమ్మె చేస్తారన్న మాట వినకుండా అని చెప్పి అసలు యూనియన్స్ అనేవి లేకుండా మొత్తం తీసి పడదొబ్బాడు కదా, తెలిసిన విషయమే అందరికీ. మరి ఇప్పుడు 1 month బ్యాక్ జేఏసీ ఫామ్ అయింది. జేఏసీ ఫామ్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ జేఏసీ వాళ్ళని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారా? చేయలేదు. అదేమంటే 18,500 కోట్ల మించి నా కాడ రూపాయి లేదు అని చెప్తున్నారు. ఈ మాట పర్టిక్యులర్గా ఈ మాట 18,500 కోట్ల మించి నా కాడ రూపాయి లేదు, నన్ను కోసుకు తిన్నా ఏమీ చేయలేను అన్న రేవంత్ రెడ్డి మాట స్పష్టంగా ఆయన యొక్క ఆయనకి దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు, నైపుణ్యం లేదు, ఆయన రాజకీయంగా ఫెయిల్యూర్ అన్నదానికి ఈ మాట పెద్ద ఉదాహరణ. ఇంకోటి ఘాటు వాక్యం, అప్పు కోసం బ్యాంకు వెళ్తే దొంగలా చూస్తున్నారంట. పెద్ద మాట అంటే, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, మేము దివాళా తీసేసినాం అబ్బాయి అని చెప్పి ముఖ్యమంత్రి నిన్న మీడియా సాక్షిగా ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇన్ని రోజులు ప్రజలు అనుకుంటుండే, ఇప్పుడు నేరుగా మీరే చెప్పారు. ఇప్పుడు దివాళా తీసిన రాష్ట్రంలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? ఇప్పుడు పక్క రాష్ట్రం చూడండి, చంద్రబాబు నాయుడు కూడా సేమ్ దివాళా తీసిన పరిస్థితిలోనే ఉంది. అయినా P4 అని చెప్పి ఇంకోటి అని చెప్పి మభ్య పెడుతున్నాడు జనాల్ని. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే జరిగింది కాదంట్లా. మీరేమన్నారు, మేము ఫస్ట్లో 3 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకొని వచ్చాము, తీరా చూస్తే 8.5 లక్షల కోట్ల అప్పు ఉంది, అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణనే కాదు, సరే తెలంగాణ ఎగ్జాంపుల్ వద్దు, దాన్ని ఏమంటారు, ఏపీ, ఉమ్మడి ఏపీ కానీ ఏదైనా సరే ఇండియా మొత్తంలో ఎక్కువ పరిపాలించిన పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీయే. అంటే ఒక రాష్ట్రానికి ఎన్ని కోట్ల అప్పు ఉన్నాయో కూడా తెలియకుండా మీరు ఎలక్షన్స్కి వెళ్ళిపోయారా, హామీలు ఇచ్చి పడేశారా? నిన్న తుమ్మల అంటాడు, మేము 3 రూపాయల బియ్యం 2 రూపాయలకి ఇస్తే పెద్ద కష్టం ఉండేది కాదు, కానీ మేము 60 రూపాయల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరు అడిగారా నిన్ను మేము అడిగామా? మాకు సన్న బియ్యం ఇవ్వండి సార్ అని మేము అడిగామా? మేము అడిగింది ఏంది, మాకు ఉచిత విద్య ఇవ్వయ్యా, ఉచిత వైద్యం ఇవ్వు, మాకు మౌలిక వసతులు, రోడ్లు, కరెంటు, నీళ్లు ఇట్లాంటివి చక్కగా ఇవ్వని అడిగాం. ఉచిత సన్న బియ్యం ఇవ్వని మేము అడిగాము మిమ్మల్ని ఏమన్నా? ఉచిత బస్సు మేము అడిగాము మిమ్మల్ని ఏమన్నా? ఇప్పుడు ఆయనేమో 4,000 ఇస్తా అంటే నేను 4,000 ఒక్క రూపాయి ఇస్తా అంటే వేలం పాట పాడినట్టు అదే సినిమాలో వేలం పాట పాడతాడు శ్రీకాంత్ జనాల్ని. అట్టా మీరు బీఆర్ఎస్ కలిసి మమ్మల్ని అందరినీ వేలం పాట పాడి ఈరోజు వచ్చి అయ్యో మీకు ఇవ్వలేకపోతున్నాం, మీకు మీ జీతాలు మానుకోండి. ఎక్కడ కూడా లేదు, 2,000 పెన్షన్ అన్నారు, 4,000 మీ జీతాలు మానుకోండి. ఏంది తెలంగాణలో ఒక్కొక్క ఎమ్మెల్యే జీతం దాదాపు 4 లక్షలు నెలకి, 2 లక్షల శాలరీ, 2 లక్షల ఎలవెన్స్ ఇస్తారు. 4 లక్షల శాలరీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఉంది. అంటే 119 ఎమ్మెల్యేలు మనకు ఉన్నారు. మీ శాలరీలు మానుకోండి. ఇలా కాకుండా మంత్రులకు స్పెషల్ శాలరీ ఉంటుంది, ఎలవెన్స్లు ఉంటాయి, మీ ఎమ్మెల్యేకి స్పెషల్ శాలరీ ఉంటాయి, ఎలవెన్స్లు ఉంటాయి, కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్లు ఉంటాయి. ఈ మానుకోండి, వాటిని నొక్కటం మానుకోండి. 1 ఎకరం భూమి కూడా అమ్మలేదన్నారు మీరు. మరి హెచ్సియు భూములు ఏం చేద్దామని మరి ట్రై చేశారు?
ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే ఫెయిల్ అయ్యారో మేము రాగానే వాటిని అది చేస్తాం ఇది చేస్తాం, మొత్తం కొన్ని లక్షల ఎకరాల భూములను ఆక్రమించి పాడదొబ్బారు, మేము రాగానే మొత్తం తిరిగి తీసుకొస్తాం అన్నారు. ఒక గుంట భూమి తిరిగి ఇచ్చారా మీరు? పోనీ ఈ అమయ్ కుమార్ లాంటి వాళ్ళు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు ధరణి పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూముల్ని అక్రమంగా దొబ్బేస్తే వాటిని రికవరీ చేసి వాటిని వేలం వేస్తే కొన్ని లక్షల కోట్లు వస్తాయి. ఆ విధంగా ఏమైనా మీరు ఆలోచించారా? ఏమీ లేదు. మీరు పాతవి చేసినవి ఎందుకండి? గత 9 ఏళ్ల కాలంలో తెలంగాణలో పరిపాలించిన ఏసీబీ రైడ్స్ చేసినవి ఈ మధ్య కాలంలో 1 year చేసిన రైడ్స్ మొత్తం తీస్తే కొన్ని వేల కోట్లు బయటపడతాయి. అవి రికవరీ చేశారా మీరు? భూములు ఆక్రమించుకున్న వాళ్ళు రికవరీ చేశారా? మొన్న మేమే చెప్పాము, ఈ ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ ఇల్లు కుప్పగొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, వాటిని కొంచెం రెనోవేషన్ చేయించి వాటిని ఉన్న పరంగా అమ్మినా సరే తక్కువ రాష్ట్ర ఖజానాకి 2000 కోట్లు వస్తాయని చెప్పాం. విన్నారా? వినరు మీరు. మీ మంత్రులేమో బాత్రూమ్కి పోవటానికి కూడా హెలికాప్టర్లు వేసుకెళ్తారు. మీ మంత్రులు సన్నబియ్యం అనేది ఒక పేదవాడికి అందించే పథకం. హైదరాబాద్ నుంచి నల్గొండకి ఎందుకండి హెలికాప్టర్? నాకు అర్థం కావట్లేదు. పోనీ హైదరాబాద్ నుంచి మీరు వైజాగ్ ఎక్కడికన్నా పోతున్నారంటే అరే చాలా దూరం, 10 గంటలు 12 గంటలు పడుతుంది, హెలికాప్టర్ వేసుకెళ్తున్నాం అనుకోవచ్చు. మంత్రుల క్యాన్వాయ్ గట్టిగా కొడితే మంత్రులు క్యాన్వాయ్ వేస్తే ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. మీరు పెద్ద కార్లో వెళ్తారు, మినిమం 120-130 కొట్టుకుంటూ వెళ్తారు. గట్టిగా ఇక్కడ నుంచి మొదలు పెడితే మీరు నల్గొండ చేరడానికి 2.5 గంటలు 3 గంటలు పడుతుంది. ఈ 3 గంటలకి హెలికాప్టర్ అవసరమా? పోనీ ఇప్పుడు ఎవరన్నా పవన్ కళ్యాణ్ లాంటి ఇంకెవరన్నా వస్తుంటే దారంతా జనం అడ్డం ఫ్యాన్స్ చూస్తానికి వస్తారు, ఆయన వెళ్ళనివ్వరు, అందుకని చెప్పి హెలికాప్టర్ వెళ్ళంటే ఒక అర్థం పడతాం. మీరు వెళ్తుంటే ఎవరు రారు, మీ పార్టీ కార్యకర్తలు కూడా రారు. అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ క్రేజీ, తెలంగాణ లీడర్ లేదు, మీ పార్టీ కార్యకర్తలు కూడా రారు మీరు వెళ్తుంటే, మంత్రులు కాబట్టి. సరే, మరి మీరు క్యాన్వేలో పోకుండా హెలికాప్టర్లు వేసుకెళ్తారు, ఏడకి పోయిన హెలికాప్టర్లు, ఇవన్నీ అవసరమా? మూసీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటావు ఆయన ముఖ్యమంత్రి, ఏమో 4th సిటీ కోసం 1,00,000 కోట్లు అంటాడు. మరి ఇవన్నీ మానుకుంటే మీరు ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు సార్. మొత్తం మీద గత ప్రభుత్వం ఏమో ఆయన కేసీఆర్ ఏమో ఎంప్లాయీస్కి రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొంత ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అవి ఇవ్వడానికి డబ్బులు లేక ఆయన ఏం చేశాడు, అసలు రిటైర్మెంట్ ఏజ్ పెంచేశాడు. 58 నుండి 60, 62 కూడా చేసేసాడు కొంతమందికి. ఈయన ఏం చేశాడు, పోనీ రాగానే దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్కి ఏడా బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని కంటిన్యూ చేస్తాం వల్ల కొన్ని లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు రోడ్ల మీద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 100% ఫెయిల్యూర్ ఈ మాట అంటంలో. మీ రాజకీయ యొక్క లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు అన్నది ఈ ఒక్క మాటతో తేటతెల్లం అయిపోయిందండి. ఇవాళ మధ్యాహ్నం దీని గురించి ఆయన పేరేంటి, కేటీఆర్ ఏదో భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, బడ్జెట్ ఏంది అనే దానిపైన. ఇంకో పాయింట్, మొన్న బడ్జెట్లో మీరు 3 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఆదాయం పెట్టారు. మరి రాదని తెలుసు, మీకు రాదని తెలిసి కూడా బడ్జెట్లో 3 లక్షల కోట్ల తెలంగాణకు ఆదాయం అయిపోతుందని చెప్పి కబుర్లు చెప్పడం దేనికి? జనాలను పిచ్చోళ్ళని చేస్తానికి, అంతే. నిజంగా చేయాలనుకుంటే ఏం అవసరంలా మంత్రుల జీతాలు ఆపుకోండి, ఎమ్మెల్యేల జీతాలు ఆపుకోండి. మీకేం జీతాలు లేకపోతే ఈఎంఐలు కట్టాలి, మాకు ఇల్లు అడవదన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు లేడండి, అందరూ బాగా బలిసే ఉన్నారు. కాబట్టి నేను ప్రతి ఎమ్మెల్యేని అంటున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీయో, నా ఎంఐఎంఓ నేనేం పేరు పెడతలేదండి. ప్రతి ఎమ్మెల్యే బలిసే ఉన్నాడు. ఎవరిని టచ్ చేసినా 1000 కోట్లు తక్కువ ఆస్తి ఎవరికి ఉండదు, ప్రతి ఎమ్మెల్యేకి. కాబట్టి మీరు జీతాలు మానుకోండి. మీరు జీతాలు మానుకుంటే అన్నీ అవుతాయి. మీ గొంతెమ్మ కోరికలు, మీ ఖర్చులు, మీ ఓవర్ యాక్షన్లు ఇట్లాంటివి మానుకుంటే అసలు అద్భుతంగా ఏంది, మనం పక్క రాష్ట్రాలకు అప్పివచ్చు. మనం తెలంగాణలో ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయింది. ప్రజలారా, ఓ వైపు ఏది పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎవరికి లేవు, దాంతో పాటు మన కొత్తగా తీసుకొచ్చిన ఏది రాజీవ్ వికాసానికి సంబంధించిన పథకం ఏదైతే ఉందో దాంట్లో కూడా సివిల్ స్కోర్ అడుగుతుండు. ఇక్కడ చూడండి ఇంకోటి, అడ్డగోలుగా 11% వడ్డీకి అప్పులు తెచ్చి అందరి చెల్లింపులు ఆపి బకాయిలు పెట్టి ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి చక్కగా ఫామ్ హౌస్లో పడుకున్నాడని రేవంత్ ఎద్దేవా చేశారు. 3 నెలలకు ఒకసారి బయటికి వచ్చి ఏదో విషయం పట్టుకొని ప్రభుత్వం ఫెయిల్ అని మాట్లాడి వెళ్ళిపోతున్నారు. నిజంగానే మీరు చెప్తుంది 100కి 1000% కరెక్టు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేయబట్టే ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. అయిపోయింది. ఇది ఎంతకాలం చెప్తారు ఈ మాట? మీరు ఇదే మాట 2 రోజులు చెప్తారు, 3 రోజులు చెప్తారు, 4 రోజులు చెప్తారు, వారం చెప్తారు. 16 నెలలు అయిపోయింది. 16 నెలల్లో మీకు సంపద సృష్టించడం చేత కాకపోతే ఎలా? దీని గురించి మన నమస్తే తెలంగాణలో చాలా అద్భుతంగా రాశారండి. ఇదిగో మొత్తం దివాళా తీసినాం, ఎవ్వడు మనల్ని నమ్ముతలేడు, అనా పైసా కూడా అప్పు పడుతలేదు, మనల్ని దొంగలా చూస్తున్నారు, ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు.
అని ముఖ్యమంత్రి అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి మీద సమరం చేస్తారు? తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ప్రజల మీదనా? ప్రజలపై యుద్ధం చేసి బాగుపడతారా? జనం కష్టాల్లో ఉంటే అండగా ఉండరా? కొత్త కోరికలతో ధర్నా చేస్తే కోలుతుంది. పనులైనా పెంచాలి, పథకాలైనా ఆపాలి. అప్పుడే మీ డిమాండ్ నెరవేర్చగలం. ఏ పథకం ఆపుదామో మీరే చెప్పండి. అంటే 10 లక్షల మందితో బహిరంగ సభ పెడతా, ప్రజలకు ఏం చెప్తారో ఆ సభలో మీరే చెప్పండి. మేము తినగా మిగిలింది ప్రజలకు ఇస్తామని చెప్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎలా ఉంటుందంటే అండి, బయట ఇప్పటికే చాలామందికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక రకమైన చిన్న చూపు, వాళ్ళ మీద కొంత వ్యతిరేకత ఉంటుంది, వీళ్ళు ఆమ్యామ్యాలు తీసుకుంటారు అని. ఇప్పుడు వీటి వల్ల ఏమైందంటే ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి 100%. అరే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి ఒక మాట మాట్లాడే, దట్టు ఇంత పెద్ద మాట మాట్లాడేప్పుడు ఆలోచించవా నువ్వు? ఏదన్నా నీ పీసీసీ మీటింగో లేకపోతే మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో నువ్వు ఇట్లాంటి మాట మాట్లాడే ఒక అర్థం పర్థం. కానీ ఇలాంటి చోటన దీని గురించి వీళ్ళు రాశారు చూడండి, చాలా మంచి పాయింట్స్ రాశారు. వీళ్ళు దుబారా ఖర్చులు ఇవన్నీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కాడ డబ్బులు లేవు మేము ఇంత అని చెప్తున్నారు కదా. వీళ్ళ పరిస్థితి చూపిస్తారు చూడండి ఒకసారి. రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాట్ల కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు దాదాపుగా 200 కోట్లు. ఇది ఎవరికి అక్కడికి వచ్చేది ఉంది? అది దేనికి అక్కడికి వచ్చేది ఉంది? సరే, ఇక మరి వీళ్ళు మరీ ఓవర్గా రాస్తారులే కానీ సరే ఇదంటే ఓకే. నేను ఎందుకంటే 200 కోట్లు ఖర్చు పెడితే మనకు వచ్చేది చాలానే ఉంటుంది ఇక్కడ. ఇది వదిలేద్దామండి, ఒక్కటి విషయం మాత్రం. ఇక హైదరాబాద్లో పైలాన్లు కట్టడం, మూసీలో బోట్లు నడపడం ఎట్లానో తెలుసుకునేందుకు టూరిజం శాఖకు విదేశాలకు పంపిన 10 మంది బృందానికి ఆయన ఖర్చు 4.5 కోట్లు. ఇది మాత్రం శుద్ధ దండగా. ఈ ఖర్చు శుద్ధ దండగా. ఇదన్నా నయం, ఫారినర్స్ వస్తారు ఇండియాకి, మొత్తం చూస్తారు, ఎంతో కొంత ఖర్చు పెడతారు, మనకి ఇక్కడ టూరిజం పెరిగిద్ది. ఇది కాస్త నయం. ఇది చూడండి, 10 మందిని పంపించాడు సియోటోలో, దక్షిణ కొరియాకి పంపించారు. అక్కడ ఏదో నదిని మనలా చేశారంట, అక్కడ నదిని మనలా చేస్తారంట అని చెప్పి పోయి చూపించి వచ్చారు. దానికి దగ్గర ఖర్చు 4.5 కోట్లు. ఎవరికి ఉపయోగం అది? మేము అడిగామా మూసీని డెవలప్ చేయండి సార్ అని? మేము అడిగామా? అది వేస్ట్ ఖర్చు. ఇక్కడ ఇంకోటి చూడండి, అధ్యయనాల పేరిట జిహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిలో చేసిన ఖర్చు దాదాపుగా 22 కోట్లు. ఇది వేస్ట్. ఇది వేస్ట్ ఖర్చు. ఇది అదిగా 100 కిలోమీటర్ల దూరాన్ని కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకొని జనవరి నుంచి ఏప్రిల్ వరకు చేసిన సుడిగాలి పర్యటనకు దాదాపు అయిన ఖర్చు ఎంత అంటే 17.22 కోట్లు అంటది. చూడండి, ఇందాక నేను చెప్పా కదా, ఈ మంత్రులు గాలి మోటార్లు చిన్న చిన్న హెలికాప్టర్లు వేసుకొని ఇక్కడి నుంచి ఆడికి వెళ్తానికి కూడా హెలికాప్టర్లు వేసుకొని వీళ్ళు చిన్న చిన్న పనులకు కూడా అయిన ఖర్చు 18 కోట్లు. ఇక నెక్స్ట్, భూభారతి అధ్యయనం కోసం పర్యటన చేశారంటే ఆ శాఖ ఉన్నతాధికారులు చేసిన ఖర్చు దాదాపు 9.16 కోట్లు. భూభారతి అధ్యయనం చేయాలంటే ఇక్కడ చేయాలి కానీ ఎక్కడికో పోయి చేసి రావటం ఏందండి. ఇక ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానం వాడినప్పటికీ కాదని ఎకానమీ క్లాస్లో వెళ్ళినట్టు చెప్పిన అబద్ధాలను లెక్కలు వేసుకున్న సీఎంకైన భద్రతా సిబ్బందికి 42 సార్లు ఆయన ఖర్చు దాదాపు 45.68 కోట్లు. ఇక ముక్కోటి దేవతల మీద ఒట్టు ఇవన్నీ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే ఏం చెప్తాడంటే ముక్కోటి దేవతల మీద ఒట్టేసి చెప్తున్నా నేను, ఆ దేవుడి మీద ఒట్టి ఈ దేవుడి మీద అని చెప్తాడు కదా. సో అవన్నీ మాట్లాడుకుంటే మరి ఇవన్నీ దుబారా కాదా? వీటి సమాధానం ఏం చెప్పండి మీరే ముఖ్యమంత్రి గారు. ఇంకా దీంట్లో వీళ్ళు కొన్ని రాయలేదు, నేను ఇందాక మిమ్మల్ని అడిగాను. వీటికి సమాధానం ఏంటి మీరు చెప్పండి. ఇవన్నీ తగ్గించుకుంటే ఇక్కడ మనకు దాదాపు ఎంత కనపడుతుంది? 22 ప్లస్ అదొక 5 వేసుకోండి 27, ఇదొక 17 18 వేసుకోండి 22 5 27, 37 44 53 58 అంటే దాదాపు 98. రౌండ్ ఫిగర్ ఆన్ అండ్ యావరేజ్గా 100 కోట్లు మనకు కనపడుతుంది. 100 కోట్లు మనకి దుబారా ఖర్చు కనపడుతుంది. 100 కోట్లు ఆన్ అండ్ యావరేజ్గా ఊరికే నోట్ లెక్కేస్తే మనకి 100 కోట్లు దుబారా ఖర్చు కనపడుతుంది. ఈ 100 కోట్లతో ఎంతమందికి పెన్షన్లు ఇవ్వచ్చో తెలుసా? ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటున్నవి ఎంతమందికి తీర్చొచ్చో తెలుసా? ఇంక ఇవి కాదు, అసలు మెయిన్ పాయింట్ ఏందయ్యా అంటే మీరు వచ్చిన కాడి నుంచి ఈ 16 నెలల్లో ఆ పథకం ఈ పథకం తొక్క తోలు అని చెప్పి వాటి ప్రకటనలకి యాడ్స్కి చేసిన ఖర్చు సుమారు 500 కోట్ల పైనే అంట. 500 కోట్ల పైన అంటే యాడ్స్కి పెట్టిన ఖర్చు. మీరు ఇవన్నీ ఇస్తే హ్యాపీగా ఉండేవాళ్ళు ఎంప్లాయీస్ తెలుసా? ఇక్కడ చూడండి ఏమంటాడు, రాష్ట్ర ఆర్థికంగా బాగాలేదు, అప్పు పొడుతలేదు, ఎవడు అనా పైసా ఇస్తలేడు, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలు చూసినట్టు చూస్తున్నారు, ఢిల్లీకి పోతే ఈడొస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతున్నాడని ఎవడో అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, దేశం ముందర ఆ పరిస్థితి ఉంది, అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేటోడిని, ఎవడో బజార్లో నమ్మతలేడు, నన్ను కోసినా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు, ఏం చేస్తారా నన్ను చెప్పుండ్రి,
ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు? నన్ను కోసుకొని తింటారా? ఏం చేస్తారు? ఉన్నదే 18,000 కోట్లు. ఎట్లా పంచుదామో చెప్పుండ్రి. ఏది ఆపమంటారో చెప్పుండ్రి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా, మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, జీతాలు పెంచుకుంటాం, మేము తినంగా మిగిలితే మీకు ఇస్తామని ప్రజలకు చెప్పామంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, ఇదిగో ముఖ్యమంత్రికి చిట్టి ఇచ్చినాం, దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని చెప్పండి. మళ్ళీ ఇక్కడ 10 లక్షల మంది తెచ్చి మళ్ళీ సభ పెడితే మళ్ళీ ఖర్చే కదా. నేను చెప్తుంది మళ్ళీ ఖర్చే కదా. అదే ప్రెస్ మీట్ పెట్టినా అయిపోద్దిగా. పీఆర్సీ ప్రకటించాలని, కరువు బత్యాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయంగా చేతులెత్తే స్థితిలో వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా రాష్ట్రం దివాలా స్థితిలో ఉందని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్రంగా మండిపడ్డారు. పథకాలను ఆపేయటం లేదా పన్నులు పెంచి ప్రజలపై భారం మోపడం అనేవి రెండింటిలో ఏదో ఒకటి చేసి తప్ప ఉద్యోగుల కోరికలు నేర్చడం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరమని ప్రకటిస్తున్నారు. ఎవరి మీద మీ సమరం? తెలంగాణ ప్రజలపైన ప్రశ్నించారు. సోమవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివాలు తీసినాం, చేతులు ఎత్తేసినాం, ఇప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రం ఇదిగో నన్ను కోసుకొని తిన్నా కూడా 18,000 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారే? నన్ను ఉద్యోగ సంఘాలు నన్ను కోసుకొని తింటారా? ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా పంచుతామో చెప్పండి. ఏది ఆపమంటామో చెప్పండి. ఉచిత కరెంటా, షాదీ ముబారకా, లేక ఏదో చెప్పండి. లేదంటే 100 రూపాయల పెట్రోల్ 200 చేద్దామా? 30 రూపాయలకి ఇచ్చే 60 రూపాయలు చేద్దామా? పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు 2 చేద్దామా? ఏది పెంచుతామో చెప్పుర్రి. ఎక్కడ ధరలు పెంచుతామో చెప్పుర్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలు ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవని చెప్పి ఆయన చెప్తున్నారండి. ఇది ఒక ధనిక రాష్ట్రంగా ఇంతకాలం ప్రొజెక్ట్ చేసుకుంటా వచ్చిన తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్ప అయిపోయింది. మొత్తం ఇక మనం మూసేసుకుంటున్నాం అని చెప్తున్నారండి. ఆర్టీసీని లాభాలు నడిపిస్తామని చెప్పారు మొన్నటికి మొన్న. ఆర్టీసీకి 5,000 కోట్లు కట్టి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. వెళ్తూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అన్నాడు. ఉచిత శాఖకు దాదాపు ఈ ఉచిత కరెంటు పేరు మీద 1,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు. విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు ఉన్నాడు. వారికి 1,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. ప్రాజెక్టులు కట్టాయన్నాడు. కాంట్రాక్ట్ బిల్లులకు 50,000 కోట్లు బాకాయి పెట్టిపోయాడు. ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 4-5% మిత్తికి లోన్లు దొరుకుతాయి. 11% మిత్తికి అప్పులు తీసుకొచ్చాడు ఆయన. ఔటర్ రింగ్ రోడ్ అమ్మేశారు. కష్టపడి కట్టిన 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ 7,500 కోట్లకు ఎవరికి అమ్ముకొని పోయినరు. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ భూములను అమ్మేశారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగానే ఇవన్నీ గత ప్రభుత్వం అమ్మేసినాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మరిచి వ్యవహరిస్తామంటే తెలంగాణ సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికంగా బాలేదు, అప్పు పొడుతులేదు, అనా పైసా కూడా ఎక్కడా రావట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేటోని, అప్పు పుడతలేదు, ఎవడు నమ్మడం లేదని పేర్కొన్నారు. రోడ్లు వేయాలన్నా కూడా అనా పైసా లేదు. 600 కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్లు వేయిస్తున్నానని 10 ఏళ్ల నుంచి 1000 రోడ్లు ఇవాళ గుంతలు పడ్డాయని రేవంత్ పేర్కొన్నారు. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, సైకిల్ మోటార్ కొనుక్కుంటారు, ఫ్యామిలీతో సడన్గా గుంతలో పడే కాలు చేయి ఇరిగిపోతుంది. ఇలా చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైసా లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాం. ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి చిన్నాభిన్నం అయిపోయి ఆర్థికంగా పూర్తిగా దివాళా తీస్తే ఎట్లా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా అట్లానే ఉందని చెప్పి ఏం చెప్తున్నారు. కోతుల గుంపుగా అప్పగించద్దు రాష్ట్రాన్ని అని చెప్పి ఏం డిసైడ్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి? నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరిన పాపానికి సీఎం రేవంత్ తమను ప్రజల దృష్టిలో విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. సీఎం తనను అవమానించేలా వ్యాఖ్యానించారని, 2% ఉన్నారంటాం తమను అవమానించామని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ 2% ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని మర్చిపోద్దని గుర్తు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ఆపేయటం లేదా ధరలు పెంచడం, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తేనే ఉద్యోగుల కోరికలు తీర్చగలమంటూ చేసిన వ్యాఖ్యలపై బగ్గుమంటున్నారు. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అగాధం సృష్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తారంటూ విమర్శిస్తున్నారు.
ఒక రకంగా ప్రజలను ఉద్యోగాలపై ఉసుగొల్పేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. తాము అదే ప్రజల మధ్యకు వెళ్ళి ఎలా ఉద్యోగాలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. రిటైర్ అయిన వారికి అగ్రతాంబూలం ఇచ్చి లక్షల వేతనాలు ఇవ్వడం వృధా కదా అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా అండి, చాలామంది మాపై ప్రజలను ముసుగులుతున్నారా, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని కోరడం పాపమా? సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలకు రేపు పొద్దున వీళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కినాకో మా పెన్షన్లో మన్ను కొట్టినాం, మాకు పెన్షన్ వచ్చేది మొత్తం మీ వల్లనే ఆగమైపోయిందని చెప్పి ఆర్టీసీ కార్మికుల పైన ప్రజలు తిరుగుబాటు చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్, చాలామంది రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్కి లక్షల జీతం ఇచ్చి వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. చాలామంది 200 మంది తీసేసినట్టు తీసేసి మళ్ళీ ఒక 50 మందినో 100 మందినో మళ్ళీ రిక్రూట్ చేశారు. లక్షల ఆదాయం రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి. అంటే ఇప్పుడు నాది ఒక డౌట్ అండి, పలానా కుమార్ ఉన్నాడు, ఈయన తోపు తురువైన, అసలు ఈయనకి మించిన వాడు లేడు అనుకుంది. ఇప్పుడు ఈయన రిటైర్డ్ అయిపోయాడు 2 లక్షల జీతం 3 లక్షల జీతం ఆయనకి ఇచ్చే బదులు కత్తిలాంటి కుర్రోళ్ళు 10 మంది వస్తారు ఈ జీతానికి. అంతే కదా. దానివల్ల ఏమైంది, ఈయన ఆల్రెడీ ఈ సర్వీస్ మొత్తం ఫుల్ సంపాదించున్నాడు, ఈయనకి ఇప్పుడు జీతం ఇచ్చి ప్రత్యేకంగా పోషించే అవసరంలా, చాలా కూడా పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు ఒక 10 మందికి నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తే వాళ్ళు పొట్టగా అన్నం తింటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్తగా పనిచేస్తారు. యువత కాబట్టి ఈయనకన్నా ఇంకో గంట ఎక్కువే పనిచేస్తారు. ఈ దిశగా ఆలోచించరు మీరు. ఏ కాడికి పాత వాళ్ళని పోషించాలి, మీరు అనుకున్నవి జరగాలి, మూసికి 1,00,000 కోట్లు పెట్టాలి, హైడ్రాక్ కొన్ని కోట్లు ఇవ్వాలి, ఇవి మీరు అనుకుంటారు. మీరు చేయాలి అన్నీ చేసేసి చివరిలో మాత్రం నన్ను గోసుకు తినండి, నన్ను చంపుండ్రి, నేను ఇంతకన్నా ఏం చేయలేను, నా పని అయిపోయింది అందులో హ్యాండ్సప్ అంటారు. అదిగో ఈ ఫోటో సేమ్ ఇలానే హ్యాండ్సప్ అంటారు. ఎవరు అడిగినా ఫ్రీ బస్ సార్ మిమ్మల్ని, ఫ్రీ బస్ ఎవరు అడిగారు మిమ్మల్ని? సన్నబియ్యం ఇవ్వమని గతంలో ఎన్టీ రామారావు కానీ ఇప్పుడు నడుస్తూనే ఉంది. 2 రూపాయల రేషన్ బియ్యం కదా, దొడ్డు బియ్యం ఇస్తా అన్నారు, ఇప్పుడు అది తింటానే ఉన్నారు, కొంతమంది అమ్ముకుంటారు, రకరకాలు ఉన్నాయి అక్కడ. సన్న బియ్యం ఇవ్వమని మిమ్మల్ని ఎవరు అడిగారు ఇప్పుడు అర్జెంటుగా? నిన్న అంటున్నాడు తుమ్మల అంటాడు, తెలంగాణలో ఉన్న కుటుంబాలే 1,10,000 అయితే రేషన్ కార్డు 1,25,000 ఉన్నాయంటారు. మరి ఆ మాత్రం సోయలేదా సార్ మీకు? మీరు ఏం చేద్దామన్నా ప్రతి దానికి ఆఖరికి ఇంట్లోంచి బయటికి రావాలన్నా సరే రేషన్ కార్డు పెట్టమంటుంది మీ ప్రభుత్వం. మీరు ఏ ప్రభుత్వం ప్రకటన చేసినా, నా రైతు భరోసా, నా రుణమాఫీ, తర్వాత ఈ రాజీవ్ వికాసం, ఇట్లా మీరు ఏ పథకం పెట్టినా దానికి ఫైనల్గా గుర్తింపేంది ఫైనల్గా రేషన్ కార్డు. వికాసం కూడా దివాళ తీసినట్టే, అది కూడా ఫెయిల్. ఎంతో మంది యువత ఆశ పెట్టుకున్నారు దానిపైన. ఇప్పుడు మీరు రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు ఇస్తా అంటున్నారు, ఇది ఫెయిల్యూరే. ఇప్పుడు ఇంకో పాయింట్ దాని నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ దేంట్లో చూసాం మనం అందరూ చూస్తే